హాయ్ ఫ్రెండ్స్, అలా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పుడు కోరుకుంటా. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేటోళ్ళు ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ మా నాన్న అయితే ఆటోల నుంచి ఒక బస్తా నిండా ఏం తీసుకొస్తుండో, ఇంట్లో ఎందుకు అంత బరువు ఎందుకని అనుకుంటున్నారా? ఇక్కడ మా నాన్న అయితే మా కోసం అయితే మామిడికాయలు ఇంత బస్తా నిండా ఒక తోటలోకి వెళ్ళి తెంపుకొచ్చిండు. మా బాబాయ్ వాళ్ళు మా నాన్న అందరు కలిసి అయితే బస్తా నిండా మామిడికాయలు తెచ్చారు. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసి తిన్నాం. ఇవైతే ఫీవర్ వస్తుంది కాబట్టి వాయిస్ అయితే మొత్తం పోయింది, ఏమనుకోకండి, అర్థం చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మా పిన్ని వాళ్ళందరూ ఇంటికాడనే ఉన్నారు. లక్కీ కుష్ వాళ్ళ ట్విన్స్ కదా, మీకు తెలిసిందే కదా. కాబట్టి ఇక్కడ మా పిన్ని అయితే యాపిల్ని ఎత్తుకొని మామిడికాయ తినిపిస్తుందంట. ఇక్కడ మా నాన్న అయితే మొత్తం మామిడికాయలు అయితే, అంటే దీంట్లో కొన్ని పండు ఉన్నాయి, కొన్ని అయితే కచ్చిగా ఉన్నాయి. చాలా కచ్చి పండ్లు ఉన్నాయి. ఇవైతే చాలామంది అయితే పౌడర్లు కలిపి ఇట్లా పండించుకొని తింటారు, కానీ అది మన హెల్త్కి మంచిగా ఉండదు. ఇట్లా పౌడర్ తోటి అన్నీ కల్తీ కాబట్టి హెల్త్కి అసలు బాగుండదు. కాబట్టి ఇక్కడ మా నాన్న అయితే మొత్తం మామిడికాయలు అయితే ఒక ట్రేలో తీస్తుండు. అవి అంటే చాలా రకాలు ఉన్నాయి ఈ మామిడికాయలు. అంటే కొన్ని అయితే కేసరీలు, అలాగే కొన్ని చాలా పేర్లు ఉండే, కానీ నాకు తెలిసిన అయితే కేసరి. అలాగే మా భాషలో అయితే బోలి అంబని అంటారు. అవి ఉన్నాయి, పెద్ద కరికి అంబలని. అంటే చాలా రకాలు తెచ్చిండు. ఒక 3-4 రకాల మామిడికాయలు తెచ్చిండు మొత్తం కలిపి. ఇక్కడ మా అమ్మ అయితే చూస్తుంది ఎన్ని రకాలు తెచ్చినామని. అలాగే మీరు కూడా సమ్మర్ హాలిడేస్లో మామిడికాయలు బాగా తిన్నారా? కామెంట్ చేయండి. అలాగే ఈ మామిడికాయలకి ఏం పేర్లు ఉంటాయో కామెంట్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళైతే. చాలా ఉన్నాయి. అలాగే కొన్ని అయితే మా తమ్ముడు వాళ్ళు హైదరాబాద్ తీసుకుపోయారు, కొన్ని అయితే నేను కూడా తీసుకొచ్చిన. చాలా ఉన్నాయి కాబట్టి అందరం కొన్ని తీసుకొని తిన్నాము. అసలు ఏ సీజన్లో ఏ ఫ్రూట్స్ పండుతాయో, ఏ పండ్లు కాస్తాయో ఆ పండ్లు అయితే మనం పక్క టేస్ట్ చేయాలని అంటారు కదా పెద్దలు. అలాగే మీరు కూడా తినండి. ఏ సీజన్లో ఏ ఫ్రూట్స్ వస్తే అవి అయితే తప్పకుండా మనం తినాల్సిందే అని నా ఫీలింగ్. నేనైతే అన్ని ఫ్రూట్స్ తింటా. మ్యాంగోస్ అయితే ఫుల్ తిన్నాను ఈసారి అయితే. అంటే పోయినసారి యాపిల్ అయితే బొజ్జులో ఉన్నప్పుడు అయితే అసలు తినలేదు. ఈసారి బాగా తిన్నా కాబట్టి ఇక్కడ నేను మా పిన్ని అయితే ఇద్దరం చూస్తున్నాం. ఇక్కడైతే కొన్ని పండ్లు కూడా ఉన్నాయి. ఈ పండ్లు అయితే మా అమ్మ అయితే ముందే తెచ్చి ఇట్లా ఒక సంచిలో అయితే దాపెట్టింది. ఈ కాయలు వేరు, ఆ కాయలు వేరు పండువి. ఇక్కడైతే మా అమ్మ మాకు ఇస్తుంది తినండి అని. ఇక్కడైతే మేమందరం కలిసి అయితే ఇక్కడ మామిడికాయలు అన్నీ అయితే ట్రేలో నింపుతున్నాం. అలాగే ఒక సంచిలో కూడా నింపేసినాం కొన్ని. ఇక్కడ మా అమ్మ అయితే ఫిష్ ఫ్రై అవన్నీ చేసింది కదా, మీకు ఒక వీడియోలో పెట్టింది. అది ఆ వీడియో చూడకపోతే చూడండి. ఇక్కడ యాపిల్ అయితే ఆడుకుంటుంది. అంటే అవి సైడ్కి ఇట్లా కొమ్ము ఉంటుంది, ఆ కొమ్ము తాగితే ఇట్లా మన పెదాలు అవన్నీ ఇట్లా ఇట్లా మొత్తం సైడ్కి మచ్చలేక వస్తాయంట. అందుకే యాపిల్కి జరగమన్నా జరుగుతలేదు. అవే ఎత్తుకుంటుంది, ఇక్కడ ఆడుకుంటుంది. అవి ఎత్తుకొని ఇక యాపిల్ అయితే మొత్తం అబ్బాయి లెక్కనే ఉన్నాడు కదా ఈ డ్రెస్సులో. అయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన వాళ్ళే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేటట్లు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు కూడా మామిడికాయలు బాగా తిన్నారా? ఏ సీజన్లో ఏ ఫ్రూట్స్ తిన్నారో కామెంట్ చేయండి. అలాగే ఇప్పటి నుంచి అయితే వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి. వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నాకైతే మామిడికాయ చట్నీ అయితే చాలా ఇష్టం, కానీ నాకైతే హెల్త్ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను కొద్దిగా తిన్నాను. గ్యాస్ ప్రాబ్లం అని మామిడికాయ చట్నీ అసలు తిన్నాను నేను. నాకు చాలా ఇష్టంగా నేను తిన్నాను. ఇక్కడ యాపిల్ ఆమె అయితే క్లాప్స్ కొడుతుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఆమె అయితే నాకన్నా ఆమెనే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడైతే తమ్ముళ్ళ కొరకు కొన్ని ఫొటోస్ అయితే పిక్స్ అయితే తీసేసుకున్నాం. అలాగే ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ అయితే పండింది కదా, అవి తింటున్నాం. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో స్కిప్ చేయకుండా. బాయ్ అందరికీ.